అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ప్రయాగ రామకృష్ణ గారి భారతంలో చిన్న కథలు చదువుకుంటున్నాము. ఈరోజు కథ కాకి హంస. పూర్వం ఒకానొక ద్వీపాన్ని ధర్మవర్తి అనే రాజు పాలించేవాడు. ఆ రాజుగారి పట్టణంలో ఒక వర్తకుడు ఉండేవాడు. చాలా మంచివాడు, గొప్ప భాగ్యవంతుడు. ఓ రోజు ఒక కాకి అతని పంచన చేరింది. అతని కొడుకులు దానికి ఎంగిలి మెతుకులు పెట్టి పెంచారు. అది బాగా బలిసి కొవ్వెక్కి ఏ పక్షులు తనకు సరిరావని విర్రవీగుతుండేది. ఒకనాడు సముద్ర తీరంలో కొన్ని రాజహంసలు విహరిస్తున్నాయి. వాటిని కాకికి చూపించి, అన్ని పక్షుల కంటే బలమైన దానివి నువ్వు, ఆ హంసల కంటే ఎత్తు ఎగరాలి, సరేనా అన్నారు వర్తకుని పిల్లలు. ఎంగిళ్ళు తిని బలిసిన వాయసం తారతమ్య జ్ఞానం లేక హంసల దగ్గరకు వెళ్ళి తనతో పందానికి రమ్మంది. హంసలన్నీ పకపక నవ్వాయి. మానస సరోవరంలో ఉంటాం, మహాబలవంతులం. హంసలతో సరైన కాకులు లోకంలో ఉన్నట్టు ఎప్పుడైనా ఎక్కడైనా విన్నావా అన్నాయి. 101 గతులలో పరిగెత్తడం చేతనవును నాకు. ఒక్కొక్క రకం గమనంలో 100 యోజనాలు వెళ్తాను. మీరెలా కావాలంటే అలా ఎగురుదాం, కావాలంటే పందెం కాద్దాం అంది కాకి. ఆ గతులు గమనాలు మాకు తెలీదు. మామూలుగా సముద్రం మీద నిటారుగా ఎగురుదాం. మేమంతా రావటం వృధా. మాలో ఏదో ఒక హంస నీతో పోటీకి వస్తుంది అన్నాయి మరాళాలు. అనటమే తడువు ఒక హంస గుంపులోంచి బయటకు వచ్చింది. కాకి కూడా దాని వెనకాలే వెళ్ళింది. 2 సముద్రం మీదుగా ఎగరటం మొదలుపెట్టాయి. హంస నెమ్మదిగా వెళుతుంటే కాకి దానికి తన విన్యాసాలను చూపిస్తుంది. హంసను దాటిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి ఎగతాళిగా పిలవటం, ముక్కు మీద ముక్కు మోపటం, జుట్టు రేపుకొని తిరగటం, ఈకలతో రాయటం, నవ్వటం మొదలైన పనులన్నీ చేసింది. హంస చిరునవ్వు నవ్వి ఊరుకుంది. కాసేపటికి కాకి అలసిపోయింది. అప్పుడు పొడుగ్గా ఎగసి పడమరకు పరుగెత్తింది రాయంచ. కాకి ఇంక ఎంతమాత్రం ఎగరలేక రొప్పుతూ బిక్కమొహం వేసింది. హంసను మించలేకపోగా ప్రాణభీతితో వ్యాకులపడింది. అయ్యో, నా అవయవాలన్నీ వికలమైపోయాయి. కాసేపు ఎక్కడైనా ఆగుదామంటే పర్వతాలు, చెట్లు, లతలు ఏవీ లేవిక్కడ. ఆ సముద్రంలో పడితే మరణమే గతి అనుకుంటూ భయపడుతూ కళ్ళు తేలేసింది కాకి. అది చూసి హంస, నీకు చాలా గమనాలు వచ్చన్నావే, గొప్ప గొప్ప విన్యాసాలు చేస్తానన్నావు, ఒకటి చూపవేం వాయసరాజమా అంది. కాకి సిగ్గుపడింది. అప్పటికి అది సముద్రంలోకి దిగబడిపోవటానికి సిద్ధంగా ఉంది. ఎంగిళ్ళు తిని కొవ్వెక్కి గర్వంతో కన్నుమిన్ను గానుక నాకెదురెవరూ లేరని, ఎంతటి బలవంతులైనా గెలవగలనని అనుకునేదాన్ని. నా సామర్థ్యమేమిటో నాకిప్పుడు తెలిసి వచ్చింది. నా ఎందు దయచూపి నన్ను రక్షించు అంటూ ఆర్తనాదం చేసింది కాకి. నీళ్లలో మునిగిపోతూ కావుమని దీనంగా అరుస్తున్న కాకిని చూసి జాలిపడిన హంస తన కాళ్లతో దాని శరీరాన్ని పైకి లాగింది. చావు తప్పించింది. ఇంకెప్పుడు గొప్పలు పోకు అని మందలించి దానిని తీరానికి విసిరి ఎగిరిపోయింది రాజహంస. కాకి లెంపలేసుకుంది. అలాగే వైశ్యపుత్రుల ఎంగిళ్ళు తిన్న కాకిలాగా నువ్వు కూడా కౌరవుల ఎంగిళ్ళు తిని అర్జునుని ధిక్కరిస్తున్నావు. దీనివల్ల చేటు కలుగుతుంది సుమా అని యుద్ధభూమిలో డాంబికాలు పలుకుతున్న కర్ణుడికి హితవు చెప్పాడు శల్యుడు. మరొక చిన్న కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.